కాంగ్రెస్ నేతల వేధింపు వల్లనే తగలిపల్లి మండలం చెందిన బీఆర్ఎస్ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్యకు పోలీసుల వేధింపులతో పాటు కాంగ్రెస్ నేతల ఆగడాలే కారణమని సందర్భంగా పేర్కొన్నారు. బుధవారం రోజున ఎంపీటీసీ కుంటయ్య పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ మ్యాటర్స్ లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని, కాంగ్రెస్ నేత భూ కబ్జా చేయడంపై పోలీసులు ఉల్టా కేసు పెట్టి వేధించడం వల్లనే కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా న్యాయ పోరాటం చేస్తామని, అంతేకాకుండా ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. మంచిగా చదవాలి, పరిస్థితులు స్కూల్ పెట్టద్దు, దూరంగా చదవాలి, అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా? నాన్న ఇట్లా చేసిండు, బాధపడద్దు, ఎడవద్దు, మీరు అమ్మ ధైర్యంగా ఉండాలి. భయపడకు, వచ్చింది వాళ్ళ కోసం కదరా. అర్థమైంది? భయపడద్దు, ధైర్యంగా దగ్గర చూసుకో. రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని, లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది.